హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో అడుగులో అడుగునై వస్తా శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అడుగులో అడుగునై వస్తా నవల ఆడియో 13వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. విమల్ నేరుగా జాలమ్మ దగ్గరకు వెళ్లి ఆమె భుజం మీద తలపెట్టుకున్నాడు. ఏంటి నాన్నా అలా ఉన్నావు అంది జాలమ్మ. ఏం లేదమ్మా, మా ఫ్రెండ్ నన్ను అనాథ అన్నాడు. వాడికందరూ ఉన్నారట, నాకెవరూ లేరట. నువ్వు చెప్పమ్మా, నాకెవరూ లేరా అన్నాడు. నీకెవరూ లేరని వాడెలా అన్నాడు? నువ్వెలా నమ్మావు? నీకు నేను తేజ్వర్ధన్ లేమా? ఇంతకన్నా ఎక్కువ ఉన్నారా వాడికి? ఉంటే ఉండని, అలా అనడమేంటి? నాకే అందరూ ఉన్నారన్న మిడిసిపాటు కాకుంటే ఏదైనా యుద్ధానికి వెళుతున్నాడా అందర్నీ వెంటేసుకుని? ఇలా అంటే ఎంత బాధపడతారన్న జ్ఞానం లేని వాడితో నీకెందుకు నాన్న స్నేహం? అసలు వాడేం స్నేహితుడు? బ్యాంకులో ఆఫీసర్వి నువ్వు, కనీసం అదైనా చూడొద్దా వాడు? చూస్తూ ఉండు, వాడే అందరూ ఉన్న అనాథ అవుతాడు. మాటలతో కాని చేతలతో కాని ఎవ్వరిని కష్టపెట్టినా అది ఊరికే పోదు అంది ఆవేశంగా జాలమ్మ. వాడెవరో కాదమ్మా, మన కౌసలే అనాలని ఉన్నా అనకుండా, అమ్మా నువ్వే నాకన్నా ఎక్కువగా ఫీలవుతున్నావు కదా అన్నాడు విమల్. కానా మరి? కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమే గొప్పది నాన్న. తేజ్వర్ధన్ ఎప్పుడూ అంటూ ఉంటాడు, వినలేదా? నేను నా పనుల్లో ఎక్కడ ఉన్నా విమలే నీ పక్కన ఉంటాడు అని. పక్కన ఉండేది ఎవరు? సొంతవాళ్లే కదా అంది. అవునమ్మా, సొంతవాళ్లే ఉంటారు అన్నాడు విమల్. మరి నువ్వు ఎప్పుడూ నవ్వుతావే, ఆ నవ్వు నవ్వుతూ ఉంటేనే నువ్వు బాగుంటావు నాన్నా. నువ్వెప్పుడూ నవ్వుతూనే ఉండాలి. ఉంటావులే, నాలాంటి పెద్దవాళ్ల ఆశీర్వాదం ఉంది నీకు అంది జాలమ్మ. వెంటనే నవ్వాడు విమల్. అమ్మా, నేనిప్పుడు తేజ్ సర్కి ఫోన్ చేసి వస్తాను అంటూ పక్కకు వెళ్లి తేజ్వర్ధన్కి ఫోన్ చేశాడు విమల్. హలో, చెప్పు విమల్. అమ్మ రిపోర్ట్స్ వచ్చాయా? నేను కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే రాలేకపోతున్నాను అన్నాడు తేజ్వర్ధన్. పర్వాలేదు సార్, కానీ ఇక్కడ హాస్పిటల్లో మాధుర్య ఉంది. ఏ స్థితిలో ఉందంటే అంటూ మాధుర్య గురించి చెప్పాడు. తేజ్వర్ధన్ నమ్మలేకపోయాడు. కౌశల్కి ఫోన్ చేశావా అన్నాడు. చేశాను సార్, మాధుర్యను వద్దంటున్నాడు. వాళ్ల మరదల్ని పెళ్లి చేసుకుంటాడట. నేనెంత చెప్పినా వినట్లేదు. హాస్పిటల్కి కూడా రానంటున్నాడు అన్నాడు విమల్. అదేంటి, ఏమైందిరా వాడికి అంటూ ఆశ్చర్యపోయాడు తేజ్వర్ధన్. విమల్ మాట్లాడలేదు. మరిప్పుడు మాధుర్య దగ్గర ఎవరున్నారు? వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా అన్నాడు తేజ్వర్ధన్. ఎవరూ లేరు సార్, వాళ్ల కొలీగ్ ఆరోహి ఉంది. డాక్టర్ కేస్ షీట్ రాసేటప్పుడు వాళ్ళున్నారా అని ఆరోహిని అడిగితే వాళ్ళ అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పింది. వాళ్ల నెంబర్ కూడా తన దగ్గర లేదట. ఆరోహి చాలా భయపడుతుంది సార్ అన్నాడు. తేజ్వర్ధన్ ఆలోచనలో పడ్డాడు. దీనివల్ల కౌశల్కి ఇబ్బంది వచ్చేలా ఉంది. వాడికేం జరిగినా అనురూప బాధపడుతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని మనసులో అనుకుంటూ, అది మెడికో లీగల్ కేసు కాబట్టి పోలీసులు రావచ్చు విమల్. వాళ్ళక్కడ హాస్పిటల్కొచ్చినా రాకున్నా నువ్వక్కడే ఉండు. అమ్మాయిలు కదా, భయపడతారు అన్నాడు తేజ్వర్ధన్. ఉంటాను సార్, ఇక్కడ సిచ్యుయేషన్ చూస్తుంటే అలాగే ఉంది అన్నాడు విమల్. పోలీసులొచ్చాక మాధుర్య కౌశల్ పేరు చెబితే మాత్రం ప్రాబ్లం అవుతుంది విమల్. రూపగారి ఆశలన్నీ వాడి మీదనే ఉన్నాయి. వాడికేం జరిగినా తట్టుకోలేదు. ఇదంత చిన్న విషయం కాదు, దీన్ని నువ్వే మేనేజ్ చెయ్యాలి అన్నాడు. కౌశల్ ఇప్పుడు అలా లేడు సార్. మనం చూసిన కౌశల్కి ఇప్పటి కౌశల్కి భూమి ఆకాశానికున్నంత తేడా ఉంది. వాడి మాటలు వింటుంటే ఆశ్చర్యపోయాను. ఈ విషయంలో మాధుర్యను వాడు బాగానే బ్లేమ్ చేస్తాడు. ఎంత దిగజారైనా మాట్లాడేలా ఉన్నాడు అన్నాడు విమల్. అయినా వాడెందుకిలా తయారయ్యాడు? పోలీసులు మాధుర్య ఫోన్లో లాస్ట్ కాల్ని చెక్ చేస్తే ఎంత ప్రమాదం వాడికి? తలచుకుంటేనే బాధగా ఉంది విమల్ అన్నాడు తేజ్వర్ధన్. మనం బాధపడాల్సింది మాధుర్య గురించి సార్ అన్నాడు విమల్. నువ్వొక పని చెయ్యి విమల్. అమ్మ రిపోర్ట్స్ వచ్చాక అమ్మను డాక్టర్కి చూపించి ఇంటి దగ్గర వదులు. నువ్వు వెళ్ళి హాస్పిటల్లో ఉండు. మాధుర్యను జాగ్రత్తగా చూసుకో. కాస్త ఫ్రీ అయ్యాక నేను కూడా వస్తాను. నేనొచ్చినా రాకున్నా నువ్వక్కడే ఉండు. నేను కొంచెం బిజీగా ఉన్నాను అన్నాడు తేజ్వర్ధన్. అలాగే సార్, నేను మీరు చెప్పినట్టే చేస్తాను అన్నాడు విమల్. ఓకే, టేక్ కేర్ విమల్ అంటూ కాల్ కట్ చేశాడు తేజ్వర్ధన్. విమల్ వెంటనే ఆరోహి దగ్గరకు వెళ్ళాడు. ఎలా ఉందండి మాధుర్య? మనం వెళ్ళి చూడొచ్చా? మాట్లాడుతున్నారా అన్నాడు.
చేతికి కట్టుకట్టి బ్లడ్ ఆగేలా చేశారట. నేను వెళ్ళి చూశాను. నార్మల్గానే ఉంది. చక్కగా మాట్లాడుతుంది. మీరు కూడా చూద్దురుగాని రండి అంటూ విమల్ని గదిలోకి తీసుకెళ్ళింది ఆరోహి. వాళ్ళ గదిలోకి వెళ్ళగానే పోలీసులొచ్చారు. మాధుర్యకు పోలీసులను చూడగానే ఊపిరి ఆగేలా అయింది. వాళ్ళు నేరుగా ఆమె దగ్గరకే వెళ్లారు. ఇంత చదువు చదివి ఉద్యోగం చేస్తున్నా ఆమె ఇంతవరకు అంత దగ్గరగా పోలీసుల్ని చూడలేదు. బెదిరిపోతూ విమల్ వైపు చూసింది. ఏం కాదు, ధైర్యంగా ఉండండి అన్నట్టు సైగ చేశాడు విమల్. ఆరోహికైతే కాళ్ళు చేతులు వణికాయి. వెంటనే విమల్ పక్కకు వెళ్లి నిలబడింది. గొంతు బాగా తగ్గించి, విమల్ గారు, ఈ పోలీసులేంటి నిజంగానే వచ్చారు? రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు ఆపితేనే భయపడి చస్తాను నేను. ఇప్పుడెలా? అంది ఆరోహి. మీ కొలీగ్ చేసిన పనేమైనా చిన్నదా? చూస్తూ ఉండండి, ఇది ఇంకా ఎంత దూరం వెళుతుందో అన్నాడు మెల్లగా విమల్. నన్నింకా భయపెట్టకండి ప్లీజ్. ఇలాంటి పని ఏ ఆడపిల్ల చెయ్యకూడదు. ఈ మధు ఇలా ఎందుకు చేసిందో ఏమో. ఇది నా చావుకొచ్చేలా ఉంది. భయంతో చచ్చిపోతున్నా అంటూ నోటిమీద చెయ్యి పెట్టుకుంది. ఎస్ఐ మాధుర్యను వివరాలు అడిగారు. ఇంటి పేరు, ఆమె పేరు, ఆమె తండ్రి పేరు, వయస్సు, క్యాస్ట్, ఇంటి అడ్రస్, ఆమె వృత్తి అడిగారు. ఆమె చెబుతుంటే రైటర్ రాసుకున్నాడు. ఎందుకిలా చేసుకోవాలనుకున్నావు అని ఎస్ఐ అడగ్గానే మాధుర్య ఊపిరి బిగబట్టింది. ఏం చెప్పాలా అని ఆలోచించింది. ఇప్పుడు నేనేం మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకుంటే దీనివల్ల మా ఇంట్లో వాళ్ల పరువు పోతుంది. పోలీస్ కేసులు, కోర్టులు అంటే ఈ విషయం అందరికీ తెలుస్తుంది. అమ్మా నాన్న ఈ అవమానం తట్టుకోలేరు. వాళ్లు కూడా నాలాగే చనిపోవాలని చూస్తారు. ముఖ్యంగా అనురూప ఆంటీ అని మనసులో అనుకుంటూ, నాకు కడుపు నొప్పి తీవ్రంగా రావడం వల్ల ఆ బాధను తట్టుకోలేక చనిపోతే ఈ బాధ ఉండదని అనుకున్నాను సార్ అంది మాధుర్య. ఆ అన్నట్టు ఉలిక్కిపడి చూశారు ఆరోహి, విమల్. ఆమె చెప్పింది రాసుకుని ఆమె దగ్గర సిగ్నేచర్ తీసుకున్నారు పోలీసులు. వెంటనే ఆరోహి వైపు తిరిగి ఆమె దగ్గర కూడా వివరాలు తీసుకున్నారు. మాధుర్య ఎలా చెప్పిందో ఆరోహి కూడా అదే విధంగా చెప్పింది. విమల్ వైపు తిరిగి, మీరెవరు అన్నారు ఎస్ఐ. నేను వాళ్ల ఫ్రెండ్ని సార్ అన్నాడు విమల్. అతని వివరాలు కూడా రాసుకున్నారు. ఒకసారి మీ పేరెంట్స్ ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా అన్నాడు ఎస్ఐ. ఇప్పుడు ఇంకా తీవ్రంగా ఆలోచించింది మాధుర్య. గతంలో డిస్కనెక్ట్ అయిన ఫోన్ నెంబర్ ఇచ్చింది. నెంబర్ రాసుకుని, మేము స్టేషన్కి వెళ్ళాక మీ పేరెంట్స్కి ఫోన్ చేసి మాట్లాడతాం. అప్పుడు వాళ్ళు నువ్వు స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లారు పోలీసులు. వాళ్ళు వెళ్ళగానే, ఎందుకు అబద్ధం చెప్పావు మధు అంది ఆరోహి. నిజం చెప్పలేక. అవును, మీరెలా వచ్చారు విమల్ ఇక్కడికి? మీరు కౌశల్ ఫ్రెండ్ కదా. నేనిక్కడున్నట్టు మీకెలా తెలిసింది అంది మాధుర్య. నేను అమ్మను మెడికల్ చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకొచ్చానండి. సడన్గా మీరు కనిపించారు. మీకేమైందో అని నేను మీ స్ట్రెచర్తో పాటు లోపలికొచ్చాను అని విమల్ అంటుంటే, మనం హాస్పిటల్లో ఎంటర్ అయినప్పటి నుండి విమల్ మనతోనే ఉన్నారు మధు. లేకుంటే నేనింత ధైర్యంగా ఉండేదాన్ని కాదు. నీకే, నువ్వు నీ చెయ్యి కోసుకుని వాష్రూంలో పడుకున్నావు. తర్వాత బాధలు పడింది నేను. చావడం ఎంత కష్టమో ప్రత్యక్షంగా చూపించావు నువ్వు. కష్టమో నష్టమో ఎలాగోలా బతికయ్యక ఇలా చేసుకున్నావెందుకు మధు అంది ఆరోహి. మీకింకా తెలియదా మాధురి ఇలా ఎందుకు చేసుకుందో అన్నాడు విమల్. నాకేం తెలుసండి. ఈ మంత్లోనే కౌశల్తో తన పెళ్లి అని మార్నింగ్ చెప్పింది. ఆఫ్టర్నూన్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడి వాష్రూంలోకి వెళ్ళి ఈ పని చేసింది. అసలు ఆ ఫోన్లో మాట్లాడింది ఎవరో చెప్పనేలేదు. పోలీసులకేమో కడుపు నొప్పి అని అబద్ధం చెప్పింది. అవును, నీకెప్పుడొచ్చిందమ్మా కడుపు నొప్పి అంటూ మాధుర్య బుగ్గ మీద పొడిచింది ఆరోహి. మాధుర్య ముఖాన్ని పక్కకు తిప్పుకుంది. ఫోన్లో మాట్లాడింది ఎవరో కాదు ఆరోహి, కౌశల్ మాట్లాడాడు అన్నాడు విమల్. అవునా? అవునా మధు, నీతో మాట్లాడింది కౌశలా అంటూ ఆశ్చర్యపోయింది ఆరోహి. కౌశల్ నాతో మాట్లాడినట్టు మీకెలా తెలుసు విమల్ అడిగింది మాధుర్య. మీకు లోపల ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు నేను కౌశల్కి కాల్ చేశాను మాధుర్య. హాస్పిటల్కి రమ్మని రిక్వెస్ట్ చేశాను. రానన్నాడు. అప్పుడు వాడే చెప్పాడు మీకు కాల్ చేసినట్టు అన్నాడు విమల్. అసలు కౌశల్కి మీరెందుకు కాల్ చేశారు అంది మాధుర్య. ఇక్కడ మీరున్న సిచ్యువేషన్ చూశాక ఏం చెయ్యాలో తెలియక చేశాను. కానీ కాల్ చేశాక అనిపించింది ఎందుకు చేశానా అని. వాడు మీ గురించి మాట్లాడే విధానం నాకు నచ్చలేదు. కోపం వచ్చింది. కంట్రోల్ చేసుకున్నాను. పెళ్లి కూడా వాళ్ళ అత్త కూతురు దర్పణను చేసుకుంటాడట. అలాంటి వాడి కోసం మీరిలా చేసుకోవడం ఏంటండి అన్నాడు విమల్.
అయితే మనం ఇప్పుడే వాడి పేరును పోలీసులకు చెప్పి వాడిని లోపలేపిద్దాం. నిన్ను కాదని వాళ్ళ అత్త కూతుర్ని ఎలా పెళ్లి చేసుకుంటాడో చూద్దాం అంటూ ఆవేశంగా లేచింది ఆరోహి. నువ్వాగు ఆరోహి, మీరు చెప్పేది నిజమేనా విమల్? కౌశల్ దర్పణను పెళ్లి చేసుకుంటున్నాడా? నాకీ విషయం కౌశల్ చెప్పలేదు. మాట్లాడినంతసేపు నా మీద నిందలు వేస్తూనే ఉన్నాడు. నన్నెందుకు నిందిస్తున్నాడో అర్థం కాక నేను బాగా హర్ట్ అయ్యాను. అందుకే ఇలా చేసుకున్నాను. అతని మనసులో ఉద్దేశం ఇది అని తెలుసుంటే ఇలా చేసేదాన్ని కాదు అంది మాధుర్య. కాని ఎదుటివాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నారో, దాని వెనుక స్వార్థం ఎంత ఉందో, స్వలాభం ఎంత ఉందో ఆలోచించాలి కదా. మీరు పక్కకు తప్పుకుంటేనే కదా దర్పణ వాడి లైఫ్లోకొస్తుంది. మిమ్మల్ని ఏదో ఒకటి అంటేనే కదా మీరు పక్కకి తప్పుకుంటారు. ఆ మాత్రం అర్థం కాలేదా మీకు? అన్నాడు విమల్. ఎలా అవుతుంది విమల్? అతను దర్పణను పెళ్లి చేసుకోబోతున్నాడని నాకేమైనా తెలుసా? ఇప్పుడు మీరు చెబితేనేగా తెలిసింది. అయినా దర్పణ ఎవరో కాదు, మా పెదనాన్నగారమ్మాయి. ఇప్పుడు నాకు హ్యాపీగానే ఉంది అంది మాధుర్య. ఆరోహి, విమల్ ఒకరినొకరు చూసుకున్నారు. ఆరు, నువ్వు నన్ను బ్రతికించి చాలా మంచి పని చేశావు. మీరు కూడా విమల్, మీ ఇద్దరికీ చాలా చాలా థ్యాంక్స్ అంది మాధుర్య. కాని అనురూప్ ఆంటీకి మీరంటేనే ఇష్టం మాధుర్య. కౌశల్కి చాలా మంచి అమ్మాయి దొరికింది విమల్ అంటూ మీ గురించి గొప్పగా చెబుతుంటారు. మీరు పెళ్లికి ఒప్పుకున్నారని చాలా సంతోషపడ్డారు. మరి కౌశల్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అన్నాడు. ఏమో విమల్, ఎందుకు తీసుకున్నాడో నాక్కూడా తెలీదు. మీరన్నట్టు ఆంటీకి నేనంటే చాలా ఇష్టం. ఆంటీ ఆలోచనలు కూడా ఆమెలాగే చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి. వెరీ నైస్ ఉమెన్. అందుకే ఈరోజు ఈ విషయంలో నేను మా ఇంట్లో వాళ్లకన్నా ఆంటీ గురించే ఎక్కువగా ఆలోచించాను. కౌశల్ పేరు బయటకు రాకూడదనే పోలీసులకి కడుపు నొప్పి అని అబద్ధం చెప్పాను. నేను కాపాడాలనుకున్నది కౌశల్ని కాదు, ఆంటీని. ఆంటీకి వాళ్ల కొడుకంటే చాలా ఇష్టం. ఇది మీకు క్లియర్గా తెలియాలనే చెబుతున్నాను అంది మాధుర్య. విమల్ టైం చూసుకుంటూ, సరే, అమ్మ రిపోర్ట్స్ వచ్చుంటాయి, మీరు మాట్లాడుకుంటూ ఉండండి. అమ్మను డాక్టర్కి చూపించి ఇంటి దగ్గర దింపి వస్తాను అని గదిలో నుంచి బయటకు వెళ్లాడు. అప్పటికే జాలమ్మ రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్స్ తీసుకుని విమల్, జాలమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్లారు. రిపోర్ట్స్లో నార్మల్ అని ఉంది. నో ప్రాబ్లం, బలానికి మాత్రమే టాబ్లెట్స్ రాస్తాను అన్నారు డాక్టర్. టాబ్లెట్స్ రాశారు. జాలమ్మ అంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం విమలే. అతను బ్యాంకుకు వెళ్లే ముందు, బ్యాంకు నుండి వచ్చాక ఆమెను చాలా కేర్గా చూస్తుంటాడు. మెడికల్ షాప్లో టాబ్లెట్స్ తీసుకుని జాలమ్మని ఇంటి దగ్గర వదిలి మళ్లీ హాస్పిటల్కొచ్చాడు విమల్. నేరుగా మాధుర్య ఉన్న గదిలోకి వెళ్లాడు. అతన్ని చూడగానే, మాధుర్యను ఇక మనం ఇంటికి తీసుకెళ్లొచ్చట విమల్, ఇప్పుడే నర్స్ వచ్చి చెప్పి వెళ్ళింది. అయితే వెళ్లే ముందు ఒకసారి డాక్టర్ గారిని కలిసి వెళ్లాలట అంది ఆరోహి. కలిసే వెళదాం. మాధుర్య ఏంటి డల్గా అనిపిస్తున్నారు అన్నాడు విమల్ కూర్చుంటూ. మనసులో ఇంకో సమస్యను మోస్తుంది, అందుకే అలా ఉంది అంది ఆరోహి. అవునా? మీరొక్కరే మొయ్యగలిగితే పర్వాలేదు, లేకుంటే మాక్కూడా పంచండి, తేలికవుతారు అన్నాడు నవ్వి విమల్. పోలీసులకు గతంలో డిస్కనెక్ట్ అయిన ఫోన్ నెంబర్ ఇచ్చాను విమల్. వాళ్లు ఫోన్ చేస్తే అది ఎవరికి వెళుతుందో ఏమో అంది మాధుర్య. అలా ఎందుకిచ్చారు అన్నాడు విమల్. ఇంట్లో అమ్మ ఒక్కతే ఉన్నారు విమల్. అన్నయ్య బిజినెస్ పని మీద మార్నింగే బెంగుళూరు వెళ్లారు. నాన్నగారు కూడా బెంగుళూరులోనే ఉన్నారు. పోలీసులు ఫోన్ చేస్తే అమ్మ భయపడుతుందని అలా ఇచ్చాను అంది. మరిప్పుడేం చెయ్యాలని అన్నాడు. ఫోన్ ఎవరికి వెళ్ళినా పోలీసులు నన్నైతే వదలరు. ఇంటి అడ్రస్ ఉంది కాబట్టి రేపైనా ఇంటికొస్తారు. పోలీసులు ఇంటికొచ్చినా పోలీస్ స్టేషన్కి వెళ్లాలన్నా అమ్మ భయపడుతుంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి అమ్మను మెంటల్గా ప్రిపేర్ చెయ్యాలి. అది ఎలా అన్నదే ఆలోచిస్తున్నాను. ఆరోహికి ఇవాళ పెళ్లి చూపులు. ఆరోహి ఆఫీసులోనే ఉందని త్వరగా ఇంటికి రమ్మని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. ఆరోహి ఇక్కడే ఉంటే పెళ్లివాళ్లు వచ్చే లోపల ఎప్పుడు రెడీ అవుతుంది అంది మాధుర్య. విమల్ లేచి, ఆరోహి గారిని నేను కారులో డ్రాప్ చేసి వస్తాను, మీరేం కంగారు పడకండి అన్నాడు. నేను వెళ్ళగలను విమల్. మాధుర్యను ఒంటరిగా వదిలి వెళ్లాలంటేనే వెళ్లలేకపోతున్నాను. నాకేమో టైం అవుతుంది అంది ఆరోహి. మీ అడ్రస్ చెబితే క్యాబ్ బుక్ చేస్తాను. మాధుర్య గురించి ఆలోచించకండి, ఆమెను నేను డ్రాప్ చేస్తాను అన్నాడు విమల్. థ్యాంక్స్ విమల్, క్యాబ్ నేను బుక్ చేసుకుంటాను. మీరు మాధుర్యకు హెల్ప్గా ఉండండి. ఇది నా ఫోన్ నెంబర్ అంటూ విమల్కి తన ఫోన్ నెంబర్ ఇచ్చింది ఆరోహి. మధు, నువ్వు జాగ్రత్త, ఇంటికి వెళ్ళాక నేను కాల్ చేస్తాను అని చెప్పి వెళ్ళింది ఆరోహి.
ఆరోహి వెళ్ళాక మాధుర్యను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు విమల్. డాక్టర్ మాధుర్యను కూర్చోబెట్టి, ఈసారి నీకు కడుపు నొప్పి వచ్చినప్పుడు నా దగ్గరకు రా, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాను. అంతేకాని ఇంకెప్పుడు ఇలా చేసుకోవద్దు. మీ అమ్మ నాన్న ఎంత బాధపడతారో వాళ్ల గురించి కూడా ఆలోచించు అంది డాక్టర్. డాక్టర్ చెప్పింది శ్రద్ధగా విని, ఓకే డాక్టర్, ఇంకెప్పుడు ఇలా చేసుకోను అంది మాధుర్య. ఇక మీరు ఈ అమ్మాయిని తీసుకెళ్లొచ్చు అన్నారు డాక్టర్ విమల్ వైపు చూసి. విమల్ రిసెప్షన్ దగ్గర బిల్ పే చేసి మాధుర్యను తన కారు దగ్గరకు తీసుకెళ్లాడు. ఇద్దరూ కారులో కూర్చున్నారు. కారు స్టార్ట్ అయ్యాక విమల్ మాధుర్య వైపు చూశాడు. సీట్ బెల్ట్ పెట్టుకోండి అన్నాడు. ఆమె సీట్ బెల్ట్ పెట్టుకుంది. విమల్ కొద్దిగా ఆమె వైపు తిరిగి, ఇంత బాగున్న చేతిని ఎలా కట్ చేసుకున్నారండి? మీకు మనసెలా ఒప్పింది అన్నాడు. ఏదో ఎమోషన్లో కట్ చేసుకున్నాను, కానీ ఈ కట్టుతో ఇలా వెళ్ళి మా అమ్మకు కనిపించాలంటే భయంగా ఉంది విమల్ అంది మాధుర్య. విమల్ ఆమె చేతుకున్న కట్టు చూశాడు. ఈ కట్టు చూస్తే అమ్మ బాగా బాధపడుతుంది, భయపడుతుంది. కౌశల్ గురించి కూడా అమ్మతో ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదు అంది. ఇంత భయం ఉన్నవాళ్లు ఇలాంటి పనులు ఎందుకు చేస్తారో. సరే, నేను మాట్లాడతానులేండి మీ అమ్మగారితో. నేను పక్కనుండగా ఇలా భయపడడం నాకేం బాగాలేదు, సరేనా అన్నాడు విమల్. సరే అంది మాధుర్య. ఇల్లు రాగానే ఇద్దరూ కారు దిగి లోపలికెళ్లారు. సుశీల మాధుర్యను చూడగానే, అయ్యో, చేతికి కట్టేంటి మధమ్మా? ఎక్కడి నుండొస్తున్నావు? ఆఫీస్కి వెళ్లేటప్పుడు బాగానే ఉన్నావుగా, ఏం జరిగింది బాబూ అంటూ కంగారుగా విమల్ వైపు చూసింది. మీరేం కంగారు పడకండమ్మా, ముందు మీరు కూర్చోండి. కూర్చో మాధుర్య అన్నాడు విమల్. ముగ్గురు కూర్చున్నారు. అమ్మా, నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. మాధుర్యను మీరేమీ అనొద్దు. తొందరపడి చేతి నరాలు కోసుకుందన్న తప్పు తప్ప ఇంకే తప్పు చెయ్యలేదు మాధుర్య. నేను దగ్గరుండి గమనించాను. అంత బాధలో కూడా అందరి గురించి ఆలోచించే మాట్లాడుతుంది మాధుర్య అన్నాడు విమల్. నేను మాధుర్యనేమీ అనను బాబూ, అసలేం జరిగిందో చెప్పు అంది సుశీల. మాధుర్యను చేతిని తన చేతులతో పట్టుకుని ఆందోళనగా చూస్తూ కూర్చుంది. జరిగింది చెప్పాడు విమల్. అంతా విని నిశ్చేష్టురాలయింది సుశీల. ఇంత జరిగిందా? ఆ కౌశల్ మరీ ఇలాంటి మనిషా? అయినా నువ్వు చనిపోవాలనుకోవడమేంటి మధమ్మా? అతను నిన్ను చేసుకుంటే ఎంత, చేసుకోకపోతే ఎంత? ఇది అనురూప వదినకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? కౌశల్ ఆమెకు చెప్పాడో లేదో, దర్పణను పెళ్లి చేసుకుంటానంటే ఆమె అసలే ఒప్పుకోదు అంది సుశీల. అదంతా మనకు అవసరం లేదమ్మా. ఆంటీకి తెలియకుండా కౌశల్ వాళ్ల అత్త వాళ్లను కలిసినట్టుంది. నువ్వు అనురూప ఆంటీకి కాల్ చేసి ఇదంతా చెబుతావేమో. చెప్పకు. ఆమె దర్పణ వద్దు, నన్నే కావాలంటుంది. కౌశల్ నా మీద వేసిన నిందలు నా మనసుని ఇప్పటికే పుండు చేశాయి. చేతి నరాలు కోసుకునేదాకా తెచ్చాయి. నరకం చూశాను. ఆమెకిదంతా చెప్పి మళ్ళీ నాకు ఇదే నరకాన్ని చూపించకు అంది మాధుర్య. అయ్యో, నేనెందుకు చెప్తాను మధమ్మా? నువ్వు బతికొచ్చావు, అదే చాలు నాకు. వాళ్లతో నాకేం పని? నీకెలాగూ ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు. నేనే బలవంతంగా ఒప్పించాను. ఏం జరిగినా మన మంచికే అనుకుందాం అంది సుశీల. మీకింకో విషయం చెప్పాలమ్మా అన్నాడు విమల్. చెప్పు బాబూ అంది సుశీల. రేపు మీ ఇంటికి పోలీసులొస్తారమ్మా. మీరు మాధుర్యను తీసుకుని వాళ్లతో స్టేషన్కు వెళ్లాల్సి ఉంటుంది. ఇంట్లో మీ వాళ్ళెవరూ లేరు కాబట్టి మీరు భయపడతారేమో. భయపడకండి. పోలీసులొచ్చినప్పుడు నాకు కాల్ చేయండి, వస్తాను. ఇది నా ఫోన్ నెంబర్ అంటూ సుశీలకు తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు విమల్. ఆమెకు విమల్ను చూస్తుంటే ధైర్యమొచ్చింది. సరే బాబూ అంది. ఇక నేను వెళతానమ్మా. టేక్ కేర్ మాధుర్య అంటూ వెళ్ళి కారులో కూర్చుని వెళ్ళాడు విమల్. విమల్ దారిలో ఉన్నప్పుడే తేజ్వర్ధన్ కాల్ చేశాడు. స్క్రీన్ మీద పేరు చూడగానే కారుని పక్కకి ఆపుకుని కాల్ లిఫ్ట్ చేశాడు విమల్. మాధుర్య ఎలా ఉంది విమల్ అడిగాడు తేజ్వర్ధన్. బాగుంది సార్. ఇప్పుడే మాధుర్యను వాళ్ళ ఇంటి దగ్గర దింపి వాళ్ళ అమ్మగారితో మాట్లాడి వస్తున్నాను. మాధుర్య వాళ్ళ నాన్నగారు అన్నయ్య బెంగుళూరులో ఉన్నారట. రేపు మాధుర్య వాళ్ళు పిఎస్కి వెళ్లాల్సి ఉంటుంది. తోడుగా నేనొస్తానని ఫోన్ నెంబర్ ఇచ్చి ధైర్యం చెప్పొచ్చాను అన్నాడు విమల్. వెరీ గుడ్ విమల్. రూపగారికి ఇంకా ఈ విషయాలేమీ తెలియవు. నువ్వన్నది నిజమే విమల్. కౌశల్ ఇప్పుడు మనకు తెలిసిన కౌశల్ కాదు. ఏదీ మనతో చెప్పట్లేదు. ఇంత జరిగినా వాడు వాళ్ళ మమ్మీకి కాల్ చెయ్యలేదు. చేస్తే నాకు తెలిసేది పాటికి. సరే, నువ్వు కూడా రూపగారికి ఇదేమీ చెప్పకు, అప్సెట్ అవుతుంది. నేను కూడా లేను కదా అక్కడ అన్నాడు. చెప్పను సార్. మాధుర్య వెరీ నైస్ సార్. అంత బాధలో కూడా అనురూప ఆంటీ గురించి ఆలోచించింది. కౌశల్ పేరు బయటకు రాకుండా చేసింది.
ఆంటీ చెబుతుంటే ఏమో అనుకున్నాను కానీ మాధుర్యను దగ్గరగా చూసి అబ్బురపడ్డాను అన్నాడు. కానీ ఏం చేద్దాం, కౌశల్ లైఫ్లో ఆ అమ్మాయి లేకుండా పోయింది. వాడి జీవితానికి వాడే శిల్పి అయినట్టు వాడి జీవితాన్ని వాడే మలుచుకుంటున్నాడు అన్నాడు తేజ్వర్ధన్. విమల్ మాట్లాడలేదు. సరే విమల్, నేను ఢిల్లీ వెళుతున్నాను. 1 వీక్ అక్కడే ఉంటాను. ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ అయ్యాయి. అక్కడికి వెళ్ళాక కాల్ చేస్తాను అన్నాడు. అలాగే సార్, టేక్ కేర్ విమల్ అంటూ కాల్ కట్ చేశాడు తేజ్వర్ధన్. విమల్ కార్లో ఇంటికెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక జాలమ్మతో కలిసి కాఫీ తాగుతూ హాస్పిటల్లో జరిగిందంతా ఆమెకు చెప్పాడు. ఆమె అంతా విని, కౌశల్ మంచివాడే విమల్. వాడికిప్పుడు గ్రహాలు అనుకూలంగా లేనట్టుంది. అందుకే అలా మారుతూ ఉన్నాడు. లేకుంటే వాళ్ల మమ్మీకి తెలియకుండా ప్రేమించిన అమ్మాయిని వదులుకుని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎందుకనుకుంటాడు? ఇది వాడు స్వయంగా చేసుకున్నదో లేక విధివ్రాతనో చెప్పలేం. కాని వాడు చేస్తున్న పనిలో మాత్రం న్యాయం లేదు. మాధుర్యను తలుచుకుంటే బాధగా ఉంది అంది జాలమ్మ. అవునమ్మా, నాక్కూడా అలాగే అనిపించింది. అనురూప ఆంటీ ఫోన్ చేస్తే ఇదంతా చెప్పకుండా నేను ఎలా ఉండాలో తేజ్ సార్ నన్ను చెప్పొద్దన్నాడు అన్నాడు విమల్. చెప్పకు విమల్, మనమెందుకు ముందుగానే ఇదంతా చెప్పి కంగారు పెట్టడం? ఇవి ఇప్పటికిప్పుడు తీరే సమస్యలు కావు. అనురూప ఎంత ముచ్చటపడింది మాధుర్యను కోడలుగా చేసుకోవాలని. ఇందుకే అంటారేమో మనస్ఫూర్తిగా కోరుకున్నది ఒక్కోసారి దొరకదని అంది జాలమ్మ. విమల్కి ఆరోహి మెసేజ్ పెట్టింది, ఇంటికి రీచ్ అయ్యారా అని. ఫోన్ ఓపెన్ చేసి ఆమెకు రిప్లై ఇస్తూ కూర్చున్నాడు విమల్. తెల్లవారి మాధుర్య వాళ్ళ ఇంటికి ఒక కానిస్టేబుల్ వచ్చాడు. సుశీలను మాధుర్యను స్టేషన్కి తీసుకెళ్లాడు. మాధుర్య మెసేజ్ పెట్టడంతో విమల్ స్టేషన్ దగ్గరకు వెళ్లి వాళ్లను కలిశాడు. వాళ్లతోనే ఉన్నాడు. ఎస్ఐ సుశీలను, మీ అమ్మాయి ఈ ప్రయత్నం ఎందుకు చేసింది అని అడిగాడు. మా అమ్మాయికి అప్పుడప్పుడు కడుపు నొప్పి తీవ్రంగా వస్తుంది, అది తట్టుకోలేక అలా చేసుకుంది అని చెప్పింది సుశీల. కేసు క్లోజ్ చేసి వాళ్ళని ఇంటికి పంపారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ నుండి బయటకొస్తుంటే శైలేంద్ర చూశాడు. పెద్ద పెద్ద అడుగులేసుకుంటూ వాళ్ల దగ్గరకు వెళ్ళి, పిన్ని, మీరేంటి స్టేషన్లోంచి వస్తున్నారు? ఏం జరిగింది అన్నాడు శైలేంద్ర. వాళ్ళు శైలేంద్రతో మాట్లాడకుండా గబగబా వెళ్ళి విమల్ కారులో కూర్చున్నారు. కారు వెళ్ళింది. శైలేంద్రకేమీ అర్థం కాక బైక్ మీద స్పీడ్గా ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు బైక్ ఆపి స్టాండ్ కూడా సరిగ్గా వెయ్యకుండానే లోపలకు పరిగెత్తాడు. ఏంట్రా శైలా, అంత కంగారుగా వస్తున్నావు? సాయంత్రం వరకు రానని వెళ్ళావు, ఏం జరిగింది అంది రత్నరాశి. విషయం గబగబా చెప్పాడు శైలేంద్ర. వినగానే షాక్ తింది రత్నరాశి. షాక్లోంచి తేరుకుని, అమ్మో అమ్మో, నువ్వు చెప్పేది నిజమేనా శైలేంద్ర అని గుండెలు బాదుకుంది. ఇది ఏం విన్నా గుండెలు బాదుకుంటుంది. మళ్ళీ ఏం విందో ఏమో. ఏం జరిగిందే రాసి గుండెలు బాదుకుంటున్నావు అంటూ వచ్చింది రమణమ్మ. వాడు చెప్పేది వినమ్మా, నీకే తెలుస్తుంది. మాధుర్యను పోలీసులు పట్టుకు వెళ్లారట అంది. ఆ, అవునా శైలేంద్ర? ఇదేం ఘోరంరా! మాధురి ఏం చేసిందిరా? నువ్వు చెప్పేది నిజమేనా అంది రమణమ్మ అయోమయంగా చూస్తూ. నిజమేనే అమ్మమ్మ, పిన్ని కూడా ఉంది మాధుర్యతో. వాళ్లతో బాబాయ్ కానీ అన్నయ్య కానీ లేరు. నేను వెళ్ళి పలకరిస్తే నా వైపు చూడకుండా ఎవరి కారులోనో కూర్చుని వెళ్లారు అన్నాడు. వాళ్లు కూర్చుని వెళ్ళింది విమల్ కారని శైలేంద్రకు తెలియదు. కారే కాదు, విమల్ కూడా తెలియదు. అందుకే అంతవరకే చెప్పాడు. ఇది నేను వెంటనే కౌశల్కి ఫోన్ చేసి చెప్పాలి. ఏది, నా ఫోన్ ఎక్కడుంది, ఎక్కడ పెట్టాను అంటూ మొబైల్ వెతుక్కుంది రత్నరాశి. రత్నరాశి ఫోన్ పట్టుకుని కౌశల్ నెంబర్ నొక్కుతుంటే, రాశి, కౌశల్కి కాదుగాని ముందు కోటేశ్కి ఫోన్ చేయి. వెంటనే సుశీల దగ్గరకు వెళ్లమని చెప్పు. వాళ్లతో ఎవరూ లేరట. ఎంత భయపడుతున్నారో. నేను కూడా వెళ్ళి సుశీలకు తోడుగా ఉంటాను. ఇలాంటప్పుడు పక్కన కూర్చుని 4 మాటలు చెబితే ధైర్యంగా ఉంటుంది వాళ్ళకి. మీ మరిదంటే ఎప్పుడూ బయటే ఉంటాడు. కనీసం కిషోరున్నా బావుండేది అంది రమణమ్మ. నువ్వుండమ్మా, మీ అల్లుడు ఏ పనిలో ఉన్నారో ఏమో. పని మధ్యలో వదిలేసి వస్తే డబ్బులు రావు. ఒరే శైలేంద్ర, మీ అమ్మమ్మ చెప్పేది వినకు. ఈ విషయమేమీ మీ నాన్నకు చెప్పకు. నీకేం తెలియనట్టే ఉండు. వాళ్లకే మహారాజులు. వాళ్లకు మనతోడెందుకు? ముందు నువ్వు అమ్మమ్మను లోపలికి తీసుకెళ్ళు. లోపల బోలెడు పనుంది. ఆ పని వదిలేసి సుశీల్ దగ్గరకు వెళుతుందట. చూస్తుంటే ఆవిడనేదో ఈవిడే కన్నట్టు. చూసింది చాలెమ్మా, నువ్వెళ్ళు. నేను కౌశల్కి ఫోన్ చేసి ఇదంతా చెప్పాలి అంది. రా అమ్మమ్మ, నాకు ఆకలిగా ఉంది. ఏవైనా పెడుదువుగాని, అమ్మనెందుకు విసిగిస్తావు అంటూ రమణమ్మను వంటగదిలోకి తీసుకెళ్లాడు శైలేంద్ర. కౌశల్కి ఫోన్ చేసింది రత్నరాశి. హలో అత్త, బ్యాంకులో ఉన్నాను.
రేపు సండే కదా, ఇంటికొస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు నా ముందు కస్టమర్లు నిలబడున్నారు అంటూ కాల్ కట్ చేశాడు. అతనికి వర్క్ తర్వాతే ఎవరైనా ఏదైనా, వర్క్ దగ్గర చాలా అలర్ట్గా ఉంటాడు. బ్యాంకులో ఉన్నప్పుడు ఒక్కోసారి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడు. అయ్యో, మాధుర్య విషయం చెప్పకుండానే ఫోన్ కట్ చేశాడు. రేపటిదాకా ఆగాలా? సరేలే. అయినా మాధుర్యకు ఇలా జరగడం కూడా ఒకందుకు మంచిదే అయింది. ఇప్పుడు నేను చేసుకోమని చెప్పినా కౌశల్ మాధుర్యను పెళ్లి చేసుకోడు, దర్పణనే పెళ్లి చేసుకుంటాడు. ఈరోజు రాత్రికే ఈ విషయం మా ఆయనతో మాట్లాడాలి అని మనసులో అనుకుంటూ, అమ్మా, రేపు కౌశల్ వస్తాడట, ఇష్టంగా ఏం తింటాడో అవన్నీ వండిపెట్టు నీ మనవడికి అంది గట్టిగా కేకేసి రత్నరాశి. మనవడు వస్తున్నాడని వినగానే సుశీలను మరచిపోయింది రమణమ్మ. అలాగే రాశి అంది మురిసిపోతూ. దర్పణ క్యారం బోర్డు ముందు కూర్చుని ఒక్కతే ఆడుకుంటూ, అయితే రేపు మా బావొస్తున్నాడన్నమాట అని అనుకుంటూ సంతోషపడింది. వారం వారం కౌశల్ రావడం ఆ ఇంట్లో అందరికీ బాగుంది. రత్నరాశి వెంటనే దర్పణకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ప్రమోద్కి ఫోన్ చేసింది. అతను లిఫ్ట్ చేసి, చెప్పు రత్నా అన్నాడు. ఎలా ఉన్నావన్నయ్యా అంది. బాగున్నానమ్మా, ఇప్పుడు నా చేతి వంటేగా తింటున్నాను, ఎందుకు బాగుండను, బిందాస్గా ఉన్నాను అన్నాడు ప్రమోద్. సరే అన్నయ్యా, సంతోషం. నీకో విషయం చెప్పాలి, అందుకే ఫోన్ చేశాను అంది రత్నరాశి. ఏంటో చెప్పమ్మా అన్నాడు ప్రమోద్. మాధుర్యను పోలీసులు పట్టుకెళ్లారటన్నయ్యా అంది. అయ్యో పాపం, అదేంటమ్మా, మాధుర్యను పోలీసులు పట్టుకెళ్లడమేంటి? ఇది చాలా షాకింగ్గా ఉంది వింటుంటే. ఎవరు చెప్పారు నీకు? ఏదో జాబ్ చేస్తుందన్నావుగా, అక్కడేమైనా జరిగిందంటావా అన్నాడు ప్రమోద్. నా అనుమానం కూడా అదే అన్నయ్యా. అక్కడ ఏ వంకర పని చేసిందో మనకెలా తెలుస్తుంది? ఇప్పుడే వాళ్ళమ్మ మాధుర్యను పోలీస్ స్టేషన్లో నుంచి బయటకు తీసుకొస్తుంటే మన శైలేంద్ర చూశాడట. అవునా? అవునన్నయ్యా, ఇంతకు ముందు కూడా ఇలాగే వెధవ పని ఒకటి చేస్తే కిషోర్ కొట్టాడు. ఏం మనిషో ఏమో, కుదురుగా ఉండమని ఎంత చెప్పినా వినదు. ఆడపిల్ల ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంటి పరువేం కావాలి అంది రత్నరాశి. అది వినగానే దర్పణ, ఆ, అక్కను పోలీసులు పట్టుకెళ్లారా అంటూ నోరెళ్లబెట్టింది. సరే అన్నయ్య, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసింది రత్నరాశి. ఆ రోజు కౌశల్ బ్యాంకు నుంచి హాస్టల్కు వెళ్ళాక బాగా ఆలోచించాడు. పక్కనున్న మీర్తో దర్పణను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు విమల్ బాగా వ్యతిరేకించాడు మీర్ అన్నాడు. విమల్ మళ్ళీ నాకు ఫోన్ చేయలేదు. మా మమ్మీకి చెబితే ఏమంటుందో. మమ్మీకి మాధురి అంటే ఇష్టం కాబట్టి దర్పణను అంత త్వరగా యాక్సెప్ట్ చేస్తుందో లేదో. నువ్వు కూడా అందుకే కదా ఈ విషయం మమ్మీకి చెప్పొద్దన్నావు. కానీ నేను చెబుతాను మీర్, ఎంతైనా మా మమ్మీ నాకు లిఫ్ట్ ఇచ్చింది. మమ్మీకి చెప్పి మమ్మీని కన్విన్స్ చేసి మమ్మీ ఓకే అన్నాకే దర్పణను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అలాగే కౌశల్, నాకెందుకో ఇది మీ మమ్మీకి తెలిస్తే గొడవలవుతాయనిపించింది, అందుకే అలా అన్నాను. నువ్వు మీ మమ్మీని కన్విన్స్ చేయగలను అనుకుంటే చెప్పు, పర్వాలేదు, దీని గురించి ఎక్కువగా ఆలోచించకు అన్నాడు గోడమీద పిల్లిలా మీర్. సరే మీర్, రేపు సండే కదా, అత్త దగ్గరికి వెళ్తాను. ఆఫ్టర్నూన్ ఫోన్ చేస్తే వస్తానని చెప్పాను అన్నాడు. ఓకే కౌశల్, గుడ్ నైట్ అన్నాడు మీర్. కౌశల్ కూడా మీర్కి గుడ్ నైట్ చెప్పి పడుకున్నాడు. తెల్లవారే రత్నరాశి దగ్గరకు వెళ్ళాడు కౌశల్. రత్నరాశి అతని కోసం రకరకాల పిండి వంటలు వండించింది. అతను ఎప్పుడొచ్చినా అలాగే వండిస్తుంది. వంట అయ్యాక ఒక ప్లేట్లో అన్నం పెట్టి, అమ్మా నువ్వు తిను అంది. ఇంకా ఎవరూ తినకుండా నేనెలా తింటానే? అలా ఎప్పుడైనా తిన్నానా? మీ అందరూ తిన్నాకే కదా నేను తిని శుభ్రం చేశాను. అయినా ఈరోజు నా మనవడికి నేను వడ్డించే వరకు తినను అంది రమణమ్మ. ఈరోజు నేను వడ్డిస్తాలేమ్మా, మీ అల్లుడు రావడానికి ఇంకా టైం పడుతుందట, ఫోన్ చేశాను. కౌశల్ కూడా మామయ్య వచ్చాక తిందాం అంటున్నాడు. అప్పటి వరకు ఎందుకు, నువ్వు తిను అంటూ రమణమ్మతో అన్నం తినిపించింది రత్నరాశి. అంతలో కోటేశ్వర్ రావడం చూసి రమణమ్మను గబగబా పైన గదిలోకి తీసుకెళ్ళింది. నన్నిక్కడికి తీసుకొచ్చావెందుకే? అక్కడుంటే నా మనవడితో మాట్లాడుకుంటూ నా చేత్తో వడ్డిస్తాను కదా అంది రమణమ్మ. నేను వడ్డిస్తానులేమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మొన్న తెలిసిన వాళ్ళెవరో ఇచ్చారని మీ అల్లుడు ఈ వేరుశనక్కాయలు తెచ్చాడు. వీటిని ఒలుస్తూ ఇక్కడే ఉండు, బెల్లంతో ఉండలు చేసి నీ మనవడికి పెట్టొచ్చు అంటూ ఆమెను లోపల పెట్టి తలుపేసి బయట గడియ పెట్టింది. తలుపెందుకు పెడుతున్నావే? నువ్వొచ్చి తలుపు తీసే వరకు నేను లోపలే ఉండాలా? అయినా కౌశల్ వచ్చినప్పుడల్లా నన్నెందుకు లోపల పెడుతున్నావు? ఇదే నాకు అర్థం కావడం లేదు. మీరు మాట్లాడుకునేవి నేను వింటానా? వింటేయే, నేను వినకూడదా? అంత రహస్యమేముంది
అంది రమణమ్మ. రత్నరాశి మాట్లాడకుండా గబగబా కిందికెళ్ళి అందర్నీ కూర్చోబెట్టి భోజనం వడ్డించింది. భోజనాలయ్యాక, నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను కౌశల్, ఇలా కూర్చో అంటూ కౌశల్ని ప్రేమగా కూర్చోబెట్టింది. కౌశల్ కూర్చుని, ఏంటో చెప్పత్తా అన్నాడు. దర్పణను నీకిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను కౌశల్ అంది. కౌశల్కి వెంటనే వాళ్ల మమ్మీ గుర్తొచ్చింది. అందుకే మాట్లాడలేదు. కోటేశ్వర్ కూడా, ఏంటి రత్న నువ్వు, ఇలాంటివి వాళ్ల పెద్దవాళ్లతో కదా ముందు మాట్లాడాలి. సడన్గా అడిగితే ఆ అబ్బాయి ఏం చెబుతాడు? నీకు రాత్రి కూడా చెప్పాను, ఇలా అడిగి నీ మర్యాదను తగ్గించుకోవద్దు అని అన్నాడు. నా మేనల్లుడి దగ్గర నాకు మర్యాద ఏంటయ్యా? కౌశల్ మనసులో ఏముందో తెలుసుకోవద్దా? మా అన్నయ్య వదినలతో ఎంతసేపు మాట్లాడతాం? మనదేమైనా పరాయి సంబంధమా? ముందు పెద్దవాళ్లతోనే మాట్లాడాలన్న పట్టింపులు పెట్టుకోవడానికి? నువ్వు చెప్పు కౌశల్, నీకు దర్పణను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అంది. నాకు కొంచెం టైం కావాలత్తా అన్నాడు. టైం సరే, ఇష్టమైతే ఉందిగా, అది చాలు నాకు. అసలు ఈ విషయం మా అన్నయ్యకు తెలిస్తే ఎంత పొంగిపోతాడో. నువ్వాయనను మొన్న హాస్పిటల్లో చూసిందే కదా, మళ్ళీ చూడలేదు. రోజూ ఫోన్లో అయితే అడుగుతుంటావు, మా డాడీ ఎలా ఉన్నాడత్తా అని. ఇప్పుడు మనిద్దరం మీ డాడీ దగ్గరికి వెళ్దాం. నాకు కూడా మా అన్నయ్యను చూడాలనుంది అంది. ఇంకోసారి వెళదాంలే అత్తా అన్నాడు కౌశల్, వాళ్ల మమ్మీకి తెలియకుండా వెళ్లడం ఇష్టం లేక. లేదులే కౌశల్, ఇవాళ వెళ్ళండి. నీకూడా మీ డాడీని చూడాలనుంటుంది కదా. ఏవో చిన్న చిన్న పంతాలు పట్టింపులు అందరిళ్లలోనూ ఉంటాయి. కాకపోతే అవి మీ మధ్యన కాస్త ఎక్కువగా ఉన్నాయంతే. వాటిని ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి గాని ఇంకా పెంచుకోకూడదు. దేనికైనా కలిసిపోవడం అవసరం అన్నాడు కోటేశ్వర్. కౌశల్ మౌనంగా ఉన్నాడు. మరిప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్లాలో అదైనా చెప్పు కౌశల్ అంది రత్నరాశి. మనసులో మాత్రం, నువ్వున్నట్టు మీ మమ్మీకి తెలుసని నాకు తెలుసులే కౌశల్. అది నువ్వు చెప్పే వరకు నేను బయటపడను. బయటపడాల్సిన అవసరం కూడా నాకు లేదు అనుకుంది. అయినా నువ్వొద్దనగానే నేను వదిలేస్తానా? ఇవాళ నేనే దగ్గరుండి నిన్ను మీ డాడీకి చూపిస్తాను. ఇంకా ఈ దాగుడు మూతలెందుకు? ఏదో ఒకరోజు మీరంతా కలవాల్సిందేగా. మా వదిన సంగతేమోగాని మా అన్నయ్య నిన్ను చూస్తే నేలమీద నిలవడు. దర్పణను పెళ్లి చేసుకుంటావని తెలిస్తే ఇక అంతే సంగతులు. ఆయన్ని పట్టుకోలేం. అయినా కన్న తండ్రికి నువ్వు దూరంగా ఉండడమేంటి? నువ్వో పెద్ద ఆఫీసర్వి, ఇది కూడా చెప్పాలా నేను అంది ఖచ్చితంగా. ఇప్పుడు నేను మా అత్త మాట వినాలి. మా డాడీని చూడాలి. చూడగానే డాడీని గట్టిగా హగ్ చేసుకోవాలి. ఎప్పటికైనా దర్పణను పెళ్లి చేసుకుంటాను కాబట్టి ఇక ముందు అన్నీ మా అత్తనే నాకు అని మనసులో అనుకున్నాడే కాని, నేను బ్రతికే ఉన్నట్టు మా మమ్మీకి కూడా తెలుసత్తా అని ఒక్క మాట కూడా రత్నరాశితో చెప్పలేదు కౌశల్. నీకింకో విషయం చెప్పనా కౌశల్? నువ్వేం అనాథవు కావు. అందరూ ఉన్నారు నీకు. పద, ఇప్పుడే మీ డాడీ దగ్గరకు వెళ్దాం అంటూ లేచి నిలబడింది రత్నరాశి. కౌశల్ దర్పణను పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం ఆమెకు పూర్తిగా ఉంది. అందుకే అంత తాపత్రయపడుతుంది, అంత పొంగిపోతుంది. నా దర్పణ బ్యాంక్ ఆఫీసర్ భార్య కాబోతుంది అన్న ఆనందంతో ఆమె గుండెలు అదురుతున్నాయి. నువ్వు కూడా రారాదయ్యా, మా అన్నయ్య దగ్గరికి వెళ్దాం అంటూ భర్త వైపు చూసింది. నేనెందుకులే రత్న, నువ్వు కౌశల్ని తీసుకెళ్లి మీ అన్నయ్య వదినలకు చూపించు అన్నాడు కోటేశ్వర్. అలాగే చూపిస్తా. దర్పణ, ఎక్కడున్నావే, ఇలారా అంది. ఏంటమ్మా అంటూ వచ్చింది దర్పణ. నువ్వొకసారి పైకెళ్లవే అంది రత్నరాశి. ఎందుకమ్మా? పైన గదిలో అమ్మమ్మ ఉంది, వెళ్ళి తలుపు తీయి, కిందికొచ్చి వంట చేస్తుంది. రా కౌశల్, వెళ్దాం అంటూ కౌశల్ని ప్రమోద్ దగ్గరకు తీసుకెళ్ళింది రత్నరాశి. ప్రమోద్ ఇంట్లోనే ఉన్నాడు టీవీ చూస్తూ. రత్నరాశిని చూడగానే, రా రత్న, కూర్చో, ఈ అబ్బాయి ఎవరు అంటూ కౌశల్ వైపు చూశాడు. ఈ అబ్బాయి నీ కొడుకు కౌశల్ అన్నయ్యా అంది. ప్రమోద్ షాక్ తిని, కౌశలా? నా కొడుకా అంటూ లేచి నిలబడ్డాడు. కౌశల్ని చూస్తుంటే అచ్చు అనురూపలా అనిపించాడు. కింది నుండి పైకి చూస్తూ ముఖంలో ముఖం పెట్టి, కౌశల్ అన్నాడు. అవును డాడీ, కౌశల్ని అంటూ ప్రమోద్ని హగ్ చేసుకున్నాడు కౌశల్. ఆ షాక్ నుండి చాలాసేపటి వరకు తేరుకోలేదు ప్రమోద్. ప్రమోద్ కౌశల్ని వదిలి, కూర్చో కౌశల్, నువ్వు కూడా కూర్చో రత్న, నేనిప్పుడు కౌశల్తో మాట్లాడాలి. అసలేం జరిగిందో కౌశల్కి వివరంగా చెప్పుకోవాలి. అప్పుడే నాకీ బాధ తగ్గుతుంది. అప్పట్లో నా దగ్గర డబ్బు లేదని మీ మమ్మీ నన్ను పురుగును దులిపినట్టు దులిపేదిరా కౌశల్. నా మీద ఉన్న కోపం నీ మీద చూపించేది. ఇప్పుడు కూడా ఆ కోపం అలాగే ఉందనుకో. అందుకే రామస్వామి తాతయ్య అప్పట్లో నిన్నొక స్కూల్లో చేర్పించమంటే చేర్పించాను.
కొద్ది రోజుల తర్వాత నువ్వక్కడ లేవని తెలిసి తల్లడిల్లిపోయాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అలాగే ఉందిరా నా పరిస్థితి అంటూ ముఖాన్ని చేతుల్లో దాచుకుని కదిలిపోయాడు. ఇంకా ఏదో చెప్పబోయాడు. ఇక చెప్పింది చాలే అన్నయ్య, కళ్ళు తుడుచుకో. ఇప్పుడు నీ కొడుకు ఏమైనా చిన్నపిల్లాడా అలాంటివన్నీ చెబితే వినడానికి? బ్యాంకులో పెద్ద ఆఫీసర్, ఒక ఆఫీసర్తో ఇలాగేనా మాట్లాడేది అంది. ప్రమోద్ వెంటనే కళ్ళు తుడుచుకుని కౌశల్ని యగాదిగా చూసి, నిజమా రత్నా? నా కొడుకు బ్యాంకులో ఆఫీసరా అన్నాడు. ఆఫీసరే అన్నయ్యా. ఎప్పుడో జరిగినవన్నీ నాలాంటి వాళ్లతో చెప్పినట్టు ఇప్పుడు కౌశల్కి చెప్పి విసిగించకు. నీకు కావలసింది నీ కొడుకే కదా, చూసి సంతోషించు అంది రత్నరాశి. ప్రమోద్ నోరెత్తకుండా కొడుకునే చూస్తూ, ఇంతకీ నా కొడుకు నీకెక్కడ కనిపించాడు రత్నా అన్నాడు. అది నేను చెప్తాను డాడీ అంటూ కౌశల్ వాళ్ల అత్తకు ఎక్కడ కనిపించాడో ఉత్సాహంగా చెప్పాడు. ఇంకా చాలా కబుర్లు చెప్పుకున్నారు ముగ్గురు. కానీ నేనున్నట్టు మా మమ్మీకి తెలుసు డాడీ అని మాత్రం చెప్పలేదు కౌశల్. ఇక వెళదామా అత్తా అన్నాడు వాళ్ళ అత్తవైపు చూసి. అలాగే కౌశల్. సరే అన్నయ్య, నీ కొడుకునైతే నీకు చూపించాను, నువ్వు చూసుకున్నావు. ఇక ప్రశాంతంగా టైంకు తింటూ డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకో. కౌశల్, నువ్వు మీ డాడీకి నీ ఫోన్ నెంబర్ ఇవ్వు అంది. కౌశల్ వెంటనే పర్సులో నుంచి తన విజిటింగ్ కార్డు తీసి, ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది, బ్యాంక్ అడ్రస్ ఉంటుంది డాడీ, ఈ కార్డును మీ దగ్గరుంచండి అన్నాడు. దానివల్ల ఏం జరుగుతుందో కౌశల్ అప్పుడు ఊహించలేదు. ప్రమోద్ ఆ కార్డును తీసుకుని జాగ్రత్తగా టీవీ కేసు పక్కన పెట్టుకున్నాడు. వదిన ఇప్పుడే రాదా అన్నయ్యా అంది. రాదమ్మా, టైం పడుతుంది, వచ్చే వరకు కూర్చుంటారా? లేదు డాడీ, వెళ్ళాలి, నువ్వు రా అత్తా అన్నాడు. వాళ్ళ మమ్మీ సడన్గా వస్తుందేమో అని, వచ్చే లోపలే వెళ్ళాలని. సరే కౌశల్, ఇంకోసారి వద్దాంలే, పద వెళతాన్లే అన్నయ్యా అంటూ ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లారు. మాధుర్య ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. రోజు ఆఫీస్కు వెళుతున్నా కౌశల్ చేసిన అవమానం మరిచిపోవడం లేదు. అందుకే అప్పుడప్పుడు మూడీగా ఉంటోంది. విమల్ ఆమెకు తెలియకుండానే ఆమెను చాలా కేర్గా చూసుకుంటున్నాడు. ఆరోహికి ఫోన్ చేసి మాధుర్య గురించి తెలుసుకుంటున్నాడు. లేదంటే సుశీలకు ఫోన్లు చేస్తున్నాడు. సుశీల కూడా విమల్తో అభిమానంగా మాట్లాడుతుంది. ఆమె మాట్లాడే మాటల్లో కృతజ్ఞతనే ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె విమల్తో మాట్లాడుతుంటే, ఎవరితో మాట్లాడుతున్నావమ్మా అని అడిగాడు కిషోర్. విమల్ గురించి కిషోర్కి చెప్పింది సుశీల. అతను నాకు తెలుసమ్మా, బ్యాంకుకు వెళ్ళినప్పుడు చూస్తుంటాను, కానీ నేను తెలీదు, ఇప్పుడు చెప్పు అన్నాడు కిషోర్. సుశీల చెప్పింది. అప్పట్నుండి కిషోర్ బ్యాంకుకు వెళ్ళినప్పుడు కిషోర్ పని త్వరగా అయ్యేలా చూస్తున్నాడు విమల్. కొద్ది రోజులు గడిచాక మాధురి ఆఫీసులో వర్క్ మధ్యలో ఉన్నప్పుడు సడన్గా ఆమెకు విమల్ గుర్తొచ్చాడు. లంచ్ అయ్యాక, ఈరోజింకా మీ విమల్ సార్ ఫోన్ చెయ్యలేదా ఆరు? చెయ్యాలి కదా, రోజూ చేస్తాడు కదా అంది సరదాగా మాధుర్య. చేశాడు, కానీ నేనే చెప్పడం మర్చిపోయాను మధు. ఈరోజు నీ లంచ్ బాక్సులో నువ్వేం తెచ్చుకున్నావో అడిగాడు. అంతా తిన్నదా లేదా అని అడిగాడు. తినకుంటే తినేలా చూడమన్నాడు. ఎందుకంటే మొన్న బ్లడ్ బాగా పోయిందిగా, ఇదిగో ఇక్కడ కోసుకున్నావు కదా అంటూ చేతివైపు చూపించింది ఆరోహి. మాధుర్య నవ్వకుండా, నేనీ విషయంలో బాగా సీరియస్గా ఉన్నాను ఆరు. ఇంకెప్పుడు నాకా సంఘటన గుర్తు చెయ్యకు. నా లైఫ్లో అదో బ్యాడ్ సిచ్యుయేషన్. అందులో నుంచి నేనెప్పుడో బయటకొచ్చాను. నువ్వూరికే నా చెయ్యికేసి అలా చూడకు అంది మాధుర్య. చూడంలే, అయినా ఆ సిచ్యుయేషన్లో నుంచి నీకు నువ్వుగా ఏం బయటకు రాలేదు. విమల్ తీసుకొచ్చాడు. ఆ రోజు హాస్పిటల్ ఎంట్రన్స్ దగ్గర విమల్ మనల్ని చూడకుంటే ఆ భయానికి నీకన్నా ముందు నేను పోయేదాన్ని. నిజానికి ఇప్పుడు విమల్ నీ పక్కన లేడు, నీతో మాట్లాడడు. అయినా నీతోనే, నీ చుట్టే ఒక గాలిలా ఉన్నాడు. అదేదో ఆరా అంటారు చూడు, అలా అంది ఆరోహి. నీకు రాధాకృష్ణ ఫోన్ చేస్తున్నట్టున్నాడు చూడు, అదే ఆరు, నీ వుడ్బీ అంది. మాట మార్చవే తల్లి అన్నట్టు మాధుర్య. నాకు తెలుసులే, నువ్వు నన్ను డైవర్ట్ చేస్తున్నావు, నేనిప్పుడేం చేస్తానో చూడు అంటూ విమల్ నెంబర్ మాధుర్యకి, మాధుర్య నెంబర్ విమల్కి ఫార్వర్డ్ చేసింది. నీకింకో విషయం చెప్పనా మధు? ఎప్పుడు ఏది అవసరమో అదే వస్తుంది నీలాంటి వాళ్లకు. కౌశల్ విషయంలో నువ్వే చూశావుగా, తెలుసో తెలియకో నిప్పును నీ ఒళ్ళో పెట్టుకోబోయావు. అది వెంటనే ఎగిరి అవతల పడింది. ఎవరు చూశారు? అది ఎవరికి దక్కుతుందో. అందుకే అంటారేమో, మనమేది చేస్తే అదే వస్తుంది అని. ఏవైనా ఇలాంటప్పుడు నువ్వింకా స్ట్రాంగ్గా ఉండాలి మధు అంది ఆరోహి. ఇంకానా? అంటే ఇప్పుడు లేనా? మా చెల్లెలాగా ఎవరినో ఒకరికి కొట్టి రమ్మంటావా? అప్పుడు నమ్ముతావా నేను స్ట్రాంగ్ అని అంది మాధుర్య. కొట్టటం కాదులే మధు,
కౌశల్ చేసిన గాయం చిన్నదా చెప్పు? అది పూర్తిగా మానాలంటే ఈసారి నువ్వు మంచి స్టెప్ తీసుకోవాలి. ఆ స్టెప్ ఎలా ఉండాలి అంటే అలా ఇలా కాదు, చాలా స్ట్రాంగ్ డెసిషన్తో ఉండాలి, అద్భుతంగా ఉండాలి. అందుకే అలా అన్నాను. సరే, నాకు అర్జెంట్ మెయిల్స్ పంపే వర్క్ ఉంది, మనం మళ్ళీ మాట్లాడుకుందాం అంటూ లేచి పక్కనే ఉన్న తన క్యాబిన్ దగ్గరకు వెళ్ళింది ఆరోహి. ఆ రోజు మొహరం పండుగ కావడంతో బ్యాంక్ లేదు. రూంలో కౌశల్ ఒక్కడే ఉన్నాడు. మీర్ ఎటో వెళ్ళాడు. ఫోన్ రింగ్ వినగానే లిఫ్ట్ చేశాడు కౌశల్. హలో కౌశల్, నేను నీకు లొకేషన్ పంపిస్తా, వెంటనే మన ఇంటికి రా, నాకొంట్లో బావుండలేదు అని చెప్పి ఫోన్ పెట్టేసింది అనురూప. ఏమైంది మమ్మీకి అనుకుంటూ వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని రత్నరాశి దగ్గరకు వెళ్ళాడు కౌశల్. కౌశల్ ఏదో కంగారులో ఉన్నట్టు అనిపించి, ఏమైంది కౌశల్ అంది రత్నరాశి కౌశల్ని చూడగానే. ఆ ఇంట్లో అందరూ అతని వైపు కంగారుగానే చూశారు. మా మమ్మీకి హెల్త్ బాగుండలేదట అత్తా, నన్ను రమ్మని నాకు ఇంటి లొకేషన్ పంపింది, రా అత్తా వెళ్దాం, బయట క్యాబ్ ఉంది అన్నాడు. అదేంటి, ఆ తేజ్వర్ధన్ లేడా? అయినా మీ మమ్మీ నీకెలా తెలుసు అంది కంగారులో ఏమనాలో తెలియక. తేజ్వర్ధన్ పేరు వినగానే కౌశల్ ముఖంలో మార్పొచ్చింది. వీడేంటి ఇలా అయ్యాడు? ఇంతకీ ఆ తేజ్వర్ధన్ ఏమైనట్టు? కొంపదీసి మా వదినకేమైనా దూరమయ్యాడా? దూరమైతేనే పీడా పోతుంది, లేకుంటే ఆకాశంలో నడుస్తుంది. ఇంకొద్ది రోజులు పోతే వీడు కూడా దూరమవుతాడు. అప్పుడు తెలుస్తుంది మా అన్నయ్య విలువ, నా విలువ అని రత్నరాశి అనుకుంటుంటే, అదంతా తర్వాత చెప్తాను, రా అత్తా త్వరగా వెళ్దాం అన్నాడు ఒక్కడే వెళ్ళలేక. అక్కడ మమ్మీకి ఎలా ఉందో అత్త తోడుగా ఉంటే బావుంటుందని. మేం కూడా వస్తాం అన్నారు రమణమ్మ, దర్పణ. మీరొద్దు, మీరింట్లోనే ఉండండి, అక్కడ పరిస్థితి ఎలా ఉందో. సడన్గా చూస్తే దర్పణ చిన్నపిల్ల, భయపడుతుంది. అమ్మా, నువ్వు దీన్ని లోపలికి తీసుకెళ్ళు, వదినకి ఎలా ఉందో ఏమో, అసలిప్పుడుందో పోయిందో. అయ్యో వదిన, ఎంత చిన్న వయసు నీది. కౌశల్, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు మేమున్నాం అంటూ కౌశల్ని తీసుకుని ఆమె ఒక్కతే వెళ్ళింది. రత్నరాశి కౌశల్ వెళ్లేసరికి అనురూప హాల్లో కూర్చుని ఉంది. ఆమె చేతిలో కౌశల్ ప్రమోద్కిచ్చిన విజిటింగ్ కార్డుంది. దాన్ని అటూ ఇటూ తిప్పుతూ, రా రత్న, కౌశల్ ఒక్కడే వస్తాడనుకున్నాను, నువ్వు కూడా వచ్చావా? కౌశల్కి ఇల్లు తెలియదని లొకేషన్ పంపాను, నువ్వొస్తావని తెలిస్తే పంపేదాన్ని కాదు అంది. సరే వదినా, ఇంతకీ నీకెలా ఉంది? కౌశల్ నీకు బాగాలేదని కంగారు పడుతూ నా దగ్గరకొచ్చాడు. ఏమైందొదినా నీకు? కడిగిన ముత్యంలా ఉన్నావు, ఏం బాగలేదు అంది రత్నరాశి. కౌశల్కి నువ్వెలా తెలుసు రత్న? వాడు నీ దగ్గరకెలా వచ్చాడు అంది అనురూప. అదంతా తర్వాత చెప్తాను. అయినా నువ్వేంటొదినా, కౌశల్ని చూసి మా అన్నయ్యలాగా షాక్ తినలేదు, పైగా ఒంట్లో బాగాలేదని రమ్మని చెప్పావు, తీరా వస్తే అంటూ ఇంకా ఏదో అనబోతుంటే, కడిగిన ముత్యంలా ఉన్నాను, అయినా నేనెందుకు షాక్ తింటాను రత్న? నాకు కొన్నేళ్లుగా కౌశల్ తెలుసు, నీకు మీ అన్నయ్యకే తెలియదు. ఇక నాకు బాగాలేదని కౌశల్కి ఎందుకు అబద్ధం చెప్పానంటావా? ఇదిగో ఈ విజిటింగ్ కార్డ్ని ప్రమోద్ దగ్గర చూసి మీ ముగ్గురూ ఎప్పుడు ఒకటయ్యారో తెలుసుకుందామని. అసలు ఈ కార్డు నాకు కనిపించకపోతే ఇంకా మీ ముగ్గురు కలిసి ఏమేం చేసేవాళ్ళో నాకు తెలిసేది కాదేమో అంది అనురూప. ఇప్పుడు కౌశల్ షాక్ తిన్నాడు. ప్రమోద్ వెంటనే, నీకు కౌశల్ ఉన్నట్టు ముందే తెలుసాను అన్నాడు. తెలుసు, తెలుసు కాబట్టే వాడిని హాస్టల్లో పెట్టి నీకు దూరంగా ఉంచి బీటెక్ చదివించాను, బ్యాంక్ టెస్ట్ రాయించాను. ఇప్పుడు వాడు ఒక బ్యాంకులో ఆఫీసర్, రోజూ ఫోన్లో మాట్లాడతాడు. ఒక్కసారి కూడా చెప్పలేదు మా అత్త నన్ను చూసిందని కాని, ఇక్కడికి వచ్చి వెళ్ళానని కాని. అయినా నాకు తెలియకుండా అంత దొంగచాటుగా నిన్ను కలవాల్సిన అవసరమేమొచ్చింది వాడికి? అదడుగుదామనే పిలిచాను. చెప్పు కౌశల్, ఏంటిదంతా అంది కౌశల్ వైపు తిరిగి అనురూప. కౌశల్ మాట్లాడలేదు. మాట్లాడకుండా అలా చూస్తావెందుకు అంది గట్టిగా. ఏంటి వదినా, కౌశల్ ఏదో చిన్నపిల్లాడైనట్టు అలా బెదిరిస్తున్నావు? సమాధానం చెప్పలేకనే కదా చూస్తున్నాడు, చూడ్డం కూడా తప్పేనా? ఆ కార్డు ముక్కను పట్టుకుని ఎందుకింత నిలదీస్తున్నావు? ఆ ముక్కే లేకుంటే మీ ముగ్గురు అసలు కలిసేవాళ్ళా? ఆ మాటకొస్తే నాకు కూడా చెప్పలేదు కౌశల్, నువ్వు కౌశల్ని చూసినట్టు చదివించినట్టు. నేనేమైనా అడిగానా కౌశల్ ఇదంతా నాకెందుకు చెప్పలేదని? నువ్వు కూడా మా అన్నయ్యకు చెప్పకుండా ఏళ్లకు ఏళ్లే కౌశల్ని దాచలేదా? ఇంకా ఎన్ని దాచావో? నువ్వైతే ఏమైనా దాయొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు. నా అల్లుడు మాత్రం నీకన్నీ చెప్పే చెయ్యాలి. నువ్వెప్పుడు ఇంతే వదినా. అప్పుడేమో మా అన్నయ్యను కొంగున కట్టుకున్నావు, ఇప్పుడేమో కౌశల్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నావు అంది రత్నరాశి. కౌశల్కి రత్నరాశి అంటున్న మాటలు తప్పుగా అనిపించలేదు, తనను సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉన్నాయి.
అనురూప కోపంగా కళ్ళు పెద్దవి చేసి, ఏం మాట్లాడుతున్నావు రత్న? నేను కౌసల్ని గుప్పెట్లో పెట్టుకోవడం ఏంటి? నీకు ముందే చెబుతున్నాను రత్న, ఇప్పుడు నువ్వు నా కొడుకు విషయంలో జోక్యం చేసుకోకు. వాడు నా కొడుకు అంది. ప్రమోద్ అంతకన్నా కోపంగా లేచి, వాడు నీ ఒక్కదానికే కొడుకా? నాకు కొడుకు కాదా? ఇన్ని రోజులు నాకెందుకు చూపించలేదు? అడిగేవాళ్లు లేరనా? అన్నాడు. అనురూప బాగా కూలై, నీకెందుకు చూపించాలి? వాడిని నువ్వు ఇప్పుడు కాదు, ఎప్పుడో వదిలేసుకున్నావు. నీ దృష్టిలో వాడు లేడు. అయినా సీన్ చేద్దామనుకుంటున్నావా? సీన్ చేసి నన్నేం చెయ్యాలని? ముందు నువ్వు కూర్చో అంది. ప్రమోద్ చల్లబడి కూర్చున్నాడు. నా వల్ల కాదు రత్న, నేనేం మాట్లాడినా నా మాటకు విలువలేదు. నేను నోరు మూసుకుంటాను అన్నాడు. ఏమోలే, నువ్వుండన్నయ్యా, మీ ఇద్దరితో నేనో విషయం మాట్లాడాలి. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే మాట్లాడతాను. దర్పణను కౌసల్కి ఇవ్వాలనుకుంటున్నాను. కనీసం వాళ్ల పెళ్ళైనా మీ ఇద్దరూ కలిసి చెయ్యండి అంది రత్నరాశి. అనురూప నవ్వి, చాలా దూరం వెళ్ళి మాట్లాడుతున్నావు రత్న, ఇది మరీ అత్యాశలా లేదు అంది. కౌసల్ నా మేనల్లుడు, ఇందులో అత్యాశే ఉంది వదినా అంది రత్నరాశి. సరే, నీతో వాదనెందుకులే. కౌసల్కి మాధుర్యను చేసుకోవాలనుకుంటున్నాను. దర్పణను ఎలా చేసుకుంటాను అంది. వదినేంటన్నయ్యా, మాధుర్యను చేసుకుంటాను అంటుంది అంటూ ప్రమోద్ వైపు తిరిగింది. అంటుంది రత్న, బాగా సంపాదిస్తుందిగా, పరువు మర్యాదలతో పనే ఉంది. కోడలుగా రావాల్సిన పిల్ల ఎలాంటిదో, ఎలా ఉండాలో తెలుసుకునే పని కూడా లేదు. నేనొకటి ఉన్నానని కూడా చూడట్లేదు. అంతా రహస్యంగానే చేస్తుంది. ఎన్ని రోజులు ఇలా చేస్తుందో నేను చూస్తాను అన్నాడు ప్రమోద్. అనురూపకు కోపం వచ్చింది. ఇక ఆపు ప్రమోద్, నీ కుళ్ళు మాటలు నాకు తెలుసు అంది. నీకు తెలిస్తే ఏంటిప్పుడు? మాధుర్యను నా కొడుక్కి చేసుకోవాలా? ఎలా చేసుకుంటాననుకుంటున్నావు? ఆ పిల్ల ఏం చేసిందో ఏమో, పోలీసులు పట్టుకెళ్లారట. అలాంటి పిల్లను నా కొడుక్కిచ్చి చేస్తావా అన్నాడు ప్రమోద్. అలా అడుగన్నయ్యా అంది రత్నరాశి. షాక్ తింది అనురూప. ఆమె ఆ షాక్లోంచి తేరుకుని, ఎవరు చెప్పారు నీకు అంది. కౌశల్కి కూడా తెలీదు మాధుర్యను పోలీసులు పట్టుకెళ్లారని. అందుకే బ్లాంక్గా చూస్తున్నాడు. చెప్పు ప్రమోద్, ఎవరు చెప్పారు నీకు అంది అనురూప టెన్షన్ పడుతూ. రత్నరాశి నెమ్మదిగా నోరు విప్పి, నేనే చెప్పానొదినా. మా తోడికోడలు సుశీల, మాధుర్య పోలీస్ స్టేషన్లో నుంచి బయటకొస్తుంటే శైలేంద్ర చూశాడట. ఇది ఒక ఆడపిల్లకు సంబంధించిన విషయం కదా, నలుగురికి తెలిస్తే బాగుండదని నేనే ఎవరికీ చెప్పకుండా దాచాను. మా అన్నయ్య ఒక్కడికే చెప్పాను. శైలేంద్రను కూడా ఎవరికీ చెప్పొద్దన్నాను. అయినా నువ్వెందుకింత టెన్షన్ పడుతున్నావు అంది. ఏంటి కౌశల్ ఇదంతా అంది కౌశల్ వైపు చూసి అనురూప. నాకేం తెలుసు మమ్మీ, నేను కూడా ఇప్పుడే వింటున్నాను అన్నాడు కౌశల్. ఇప్పుడే వినడమేంటి? మాధుర్యకు ఫోన్ చేయలేదా? ఇలాంటివి అందరికన్నా నీకే కదా తెలియాలి. మాధుర్యను ప్రేమించిన వాడివి, ఆ మాత్రం బాధ్యత లేదా నీకు? ఇదే నా ప్రేమంటే అంది కోపంగా. మాధుర్యను కౌశల్ ప్రేమించాడా అన్నాడు ప్రమోద్ ఆశ్చర్యపోతూ. అవును, ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకోవాలని నా చేత వాళ్ళ అమ్మకు ఫోన్ కూడా చేయించి మాట్లాడించాడు. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసుకోవడం లేదు. ఏం మనిషో ఏమో, చూస్తుంటే వాడు కూడా నీలాగే బాధ్యత లేకుండా తయారయ్యేలా ఉన్నాడు అంది మరింత కోపంగా. ప్రమోద్ ఒక రకంగా ముఖం పెట్టి, ఇంత జరిగిందా నాకు తెలియకుండా అంటూ అలాగే చూస్తున్నాడు. రత్నరాశి వెంటనే అలర్ట్ అయింది. నువ్వు మా అన్నయ్యనంటావేం వదినా? ఆయనెప్పుడు బాధ్యత లేకుండా ఉన్నాడు? నువ్వెలా ఉన్నా ఆయన నిన్ను కనిపెట్టుకునే ఉన్నాడు. ఏ రోజైనా నిన్ను వదిలేశాడా? ఇంట్లో కూర్చుని అరవడం కాదు వదినా, బయటకు వెళ్ళి అడుగు తెలుస్తుంది ఆయనెంత మంచివాడో. అసలు నీ గురించే నీకు తెలియదు. తెలిస్తే ఆయన్ని బాధ్యత లేదని అనేదానివి కాదు అంటూ అనురూప మీదికి ఎగబడింది రత్నరాశి. రత్నరాశిని చూసి ప్రమోద్ కూడా అరవడం మొదలుపెట్టాడు. నాకు బాధ్యత లేకుంటే నువ్వెలా బతుకుతున్నావు? అది వదిలేసి నా మీద ఎగురుతావా? ఏం చూసుకునిదంతా? నేను నోరు విప్పితే తెలుస్తుంది నువ్వేంటో నేనేంటో. అసలు నేనెంత బాధ్యతగా ఉన్నా నువ్వింతే. కొంచెం కూడా విశ్వాసం లేదు. విసిగిపోయాను నీతో. ఇప్పుడు నా కొడుకును కూడా అంటున్నావా? నేను నా కొడుకు నీకంత లోకువుగా ఉన్నామా అంటూ గొంతు పెద్దగా లేపాడు. అనురూప ఏమాత్రం బెదర్లేదు. నువ్వాగు ప్రమోద్, నేను నా కొడుకుతో మాట్లాడాలి. నువ్వు చెప్పు కౌశల్, ఇంత జరిగినా నువ్వు మాధుర్యకు ఎందుకు కాల్ చేయలేదు? మీ అత్త చెబుతుందిగా మాధుర్యను పోలీసులు పట్టుకెళ్లారని. ఎందుకు పట్టుకెళ్లారో, అసలేం జరిగిందో అడిగి తెలుసుకోకుండా ఇంకా అలాగే ఉన్నావే? ఇప్పుడే నా ముందు మాధుర్యకు ఫోన్ చేయి అంది అనురూప.
నేను చెయ్యను మమ్మీ అన్నాడు కౌశల్. ఏ? ఎందుకు చెయ్యవు? అంది. నేను ఆల్రెడీ మాధుర్యకు చెప్పేశాను, నేను తనని పెళ్లి చేసుకోను అని. తను కూడా ఓకే చెప్పింది. ఇప్పుడు నేనెందుకు ఫోన్ చెయ్యాలి? తను ఎలా ఉంటే నాకెందుకు? ఎక్కడికెళ్తే నాకెందుకు? అసలు మాధుర్య ఏం చేస్తుందో ఎలాంటిదో నాకవసరమే లేదు అన్నాడు. అనురూప గుండె వేగంగా కొట్టుకుంది. అవసరం లేదా? అసలేంటిదంతా? మాధుర్యను పెళ్లి చేసుకోనని ఎందుకు చెప్పావు? ఏం చేసింది మాధుర్య? ఏం చేసిందో నాకు తెలుసు. అది నీకవసరం లేదు. నాకవసరం లేకపోవడం ఏంట్రా? కనీసం మాధుర్యని రిజెక్ట్ చేసే ముందైనా నాకు చెప్పాలి కదా అంది. చెప్పాలనే అనుకున్నాను, టైం దొరకలేదు అన్నాడు కౌశల్. మరీ ఇంత నిర్లక్ష్యమా? నేనప్పుడే చెప్పాను, మీ డాడీకి చెప్పాకనే సుశీలతో మాట్లాడతాను అని. అయినా నువ్వు వినలేదు. ఆమెతో మాట్లాడి మాధుర్యను పెళ్లి కొప్పించే వరకు నాకు ఫోన్లు చేస్తూనే ఉన్నావు. అంతా నీ ఇష్టమేనా? అక్కడ నా మాట ఏం కావాలి అంది. మౌనంగా చూశాడు కౌశల్. అదంతా పక్కన పెట్టు. నువ్వు మాధుర్యను ప్రేమించావు, పెళ్లికి కూడా సిద్ధపడ్డావు. ఇంతలోనే వద్దని ఆ అమ్మాయితో ఎందుకు చెప్పావు? అదైనా చెప్పు అంది అనురూప. అది నీకు చెప్పేది కాదు మమ్మీ. అందుకే మాధుర్య గురించి చెప్పమని నన్ను ఫోర్స్ చెయ్యకు. చెబితే మాధుర్యను నువ్వే వద్దంటావు. చెప్పాల్సిందైతే నేనే చెప్పేవాడిని కదా అన్నాడు కౌశల్. అనురూప ఆవేశంగా చూసింది. ఏంటి వదినా నీ ఆవేశం? కౌశల్ ఎంత చెబుతున్నా వినవే? నాకన్నా ఆ సుశీల ఎక్కువైందా నీకు? ఆవిడ కూతురే కావాలా? నా కూతురు రాకూడదా నీ ఇంటికి? వింటున్నావా అన్నయ్య ఎంత దారుణంగా ఆలోచిస్తుందో అంటూ గొంతు లేపింది రత్నరాశి. నువ్వరవకు రత్న, బాగుండదు. నువ్వెంత అడ్డదిడ్డంగా మాట్లాడతావో నాకు తెలుసు. ఇక్కడ సమస్య నీది కాదు, మమ్మల్ని మాట్లాడుకొని అంది అనురూప. ఏముంది వదిన మాట్లాడుకోవడానికి? ఓ పక్కన కౌశల్ అంత స్పష్టంగా చెబుతుంటే అదేవంటే అరుస్తున్నానంటావు. నువ్వు బాగుంటే నేనెందుకు అరుస్తాను? ముందు నువ్వు దర్పణకి కౌశల్కి పెళ్లి చేయి చాలు. అది కూడా చెయ్యనంటే చెప్పు, మేమే చేసుకుంటాం. నువ్వొచ్చి అక్షంతలు వేయి చాలు అంది. తేడాగా మాట్లాడుతున్నావు రత్న. నేనేంటో తెలిసి మాట్లాడు. పెళ్ళంటే ఒట్టి అక్షంతలేనా? నేను చెయ్యాల్సింది ఇంకేమీ లేదా? వాడికి ఎలాంటి అమ్మాయిని చెయ్యాలో నాకు తెలీదా అంది. ఒక పక్కన దర్పణను ఇస్తాను అంటుంటే నీ ఇష్టమే ఉంది వదినా మధ్యలో. ఎలాంటి అమ్మాయిని చేస్తావేంటి? పైనుండేమైనా ప్రింట్ తీసి దింపుతావా అంది. అనురూపకు మండింది. నువ్వింకేం మాట్లాడుకు రత్న. నేను వాడి తల్లిని. నిన్ను నేను ఇంతవరకు ఒక్క మాట అనలేదు, ఇప్పుడు కూడా అనను. అది నిలుపుకో అంది. నిలుపుకోకపోతే ఏం చేస్తావు వదినా? దర్పణను నీ కొడుక్కి చేసుకోవా అంది. వెంటనే కౌశల్ వైపు చూసింది అనురూప. వీడేంటి? వాళ్ళు నన్నేమంటున్నా నోరెత్తడు. వీడు చాలా అమాయకుడిలా ఉన్నాడే. ఉండడం కాదు, నిజంగానే అమాయకుడు. వీణ్ణి వాళ్లకు దొరకనివ్వకూడదు. దొరికితే మొక్కను వంచినట్టు వంచేస్తారు అని మనసులో అనుకుంటూ, నన్ను విసిగించకు రత్న. దర్పణను నా కొడుక్కి చేసుకోనంటే చేసుకోను. ఏం చేస్తావు? మళ్ళీ చెబుతున్నాను విను. దర్పణను నా కొడుక్కి చేసుకోను చేసుకోను చేసుకోను. చాలా అంటూ తన గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకుంది అనురూప. అయ్యో, వదిన తన గదిలోకి వెళ్ళిందేవన్నయ్యా, ఇప్పుడేం చేద్దాం అంది జాలిగా ముఖం పెట్టి రత్నరాశి. వస్తుందిలేమ్మా, ఆ గూట్లో ఎంతసేపుంటుంది? ఆవేశంగా ఉందిగా, అది తగ్గాకొస్తుందిలే. మీ మమ్మీ ఎప్పుడూ ఇంతే కౌశల్, బాగా మొండి చేస్తుంది. మాట వినదు, తన మాటే నెగ్గాలంటుంది. మీ అత్త లేకుంటే నన్నెప్పుడూ తొక్కేసేది. తనకు తెలియకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి వెళ్ళావని బాగా ఉడికిపోతుంది. అదంతా నీమీద చూపిస్తుంది. నువ్వే చూశావుగా ఎంత రచ్చ చేస్తుందో అన్నాడు ప్రమోద్. చూశాను డాడీ అన్నాడు కౌశల్. కౌశల్ అమాయకుడన్నయ్యా. మనం చెప్పకుంటే వదిన గురించి తెలుసుకోలేడు. వదిన ఆ గదిలోకి వెళ్ళి ఇదంతా ఆ తేజ్వర్ధన్కి కాల్ చేసి చెప్పందే ఊరుకోదు. ఆయన ఎలా చెబితే అలా చేస్తుంది. ఇదెప్పుడూ ఉండేదేగా అంది రత్నరాశి. మీ అత్త చెప్పేది నిజమే కౌశల్ అన్నాడు ప్రమోద్. అయినా దర్పణకేమైందన్నయ్యా? బీటెక్ చదివింది, అది సరిపోదా అంది రత్నరాశి. ఏమో రత్న, సరిపోదేమో. దర్పణ నా కోడలైతేనే బాగుంటుందని నాకు ఉంది. కానీ ఈ పెళ్లి జరుగుతుందో లేదో అన్నాడు ప్రమోద్ నిరాశగా. కౌశల్ వెంటనే ప్రమోద్ వైపు చూసి, ఎందుకు జరగదు డాడీ అన్నాడు. ఏమోరా, ఇప్పుడేదైనా మీ మమ్మీ ఇష్టమే కదా, మనదేముంది అన్నాడు. రత్నరాశి కంగారు పడింది. నువ్వలా అనకన్నయ్యా, నాకు గుండె ఆగేలా ఉంది
అంటూ బ్లాక్మెయిల్ చేసింది. భయపడకు రత్నా అన్నాడు ప్రమోద్. నీకు గుర్తుందా అన్నయ్య, ఒకసారి నేను రామస్వామి మామయ్య ఇంటికి వెళ్ళి మాట్లాడి నీకు హెల్ప్ చేశాను కదా, అప్పుడు ప్రతిఫలంగా ఏం కావాలో అడుగు రత్నా అన్నావు. తర్వాత అడుగుతానన్నయ్య అన్నాను. అదిప్పుడు అడుగుతున్నాను. దర్పణను నీ కొడుక్కు చేసుకో అన్నయ్యా. ఇంట్లో మా అందరికీ ఈ పెళ్లి ఇష్టమే. ఇప్పుడు వదిన కాదంటే దర్పణ ఏమైపోవాలి అంది దీనంగా. నాదే ఉంది రత్నా, అప్పట్లో నేను టికెట్ కొనకుండా మర్చిపోయానని చెప్పినా నమ్మి రైల్లో నోరెత్తకుండా నా పక్కన కూర్చునేది వదిన. టీసీ వచ్చి ఎక్కడ దింపినా దిగి నాతో కలిసి నడిచేది. ఇప్పుడలా ఉందా? ఎక్కడికి వెళ్లాలన్నా ఫ్లైట్లో వెళుతుంది, కారులో తిరుగుతుంది. ఇలాంటప్పుడు నేనేం మాట్లాడినా నా మాట నిలుస్తుందా? ఇంత పెద్ద పనిని నేనొక్కడినే చేయగలనా? పైగా ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసు. మీ వదిన ముందు నేనెంత అన్నాడు ప్రమోద్. వెంటనే కౌశల్ కల్పించుకుని, అత్తా, నువ్వు మా డాడీని ఇబ్బంది పెట్టకు. నేను కదా పెళ్లి చేసుకునేది. ఈ పెళ్లికి మా మమ్మీని నేనొప్పిస్తాను, సరేనా అన్నాడు. మీ మమ్మీ ఒప్పుకోదురా, నా మాట వినరా తండ్రి అన్నాడు ప్రమోద్ బాధగా. నువ్వలా బాధపడకు డాడీ, మమ్మీ ఒప్పుకోకపోయినా చేసుకుంటాను, సరేనా? హా పని చెయ్యరా. మీ అత్తకు నేనిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయినా నువ్వు నిలబెట్టినవాడు అవుతావు. మీ అత్తకు మనం తప్ప ఎవరున్నారు అన్నాడు ప్రమోద్. సరే డాడీ, నువ్వు ప్రశాంతంగా ఉండు, అంతా నేను చూసుకుంటాను అన్నాడు కౌశల్. విన్నావుగా రత్న, నా కొడుకేమంటున్నాడో? నేనైనా మాట తప్పుతానేమో గాని నా కొడుకు తప్పడు. వాడు ఆఫీసర్, మేనత్తను బాధ పెడతాడా చెప్పు అంటూ కొడుకు వైపు గర్వంగా చూశాడు. నిజమే అన్నయ్యా, కౌశల్కి అన్నీ తెలుసు. వదినకేం తెలుసు? పొలాల మీద స్థలాల మీద పడి సంపాదించి ఒక్కతే కూర్చుని తినడం తప్ప నాకు ఏ రోజైనా చీర కాని సారె కాని పెట్టిందా? పేరుకే ఆడపడుచుని. అయినా నేనెప్పుడూ ఒక్క మాట అనలేదు వదినను అంది రత్నరాశి. చచా, మమ్మీ ఎందుకిలా చేస్తుంది? అత్తకు చీర పెట్టొచ్చు కదా, పాపం అత్త అని అనుకున్నాడు మనసులో కౌశల్. అనురూప గదిలోకి వెళ్ళాక కౌశల్ గురించి బాగా ఆలోచించింది. అడుగులో అడుగునై వస్తా నవల ఆడియో 13వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.